Dear students, we are learning differential equations chapter intermediate second year mathematics 2b. So in that one we have completed 8a 8b exercise and also 8c section 1 section 2 first 5 problems completed. Now we are going to solve section 2 remaining problems. Okay, so these are very important for 4 marks or 7 marks questions in intermediate public examination. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒక సబ్స్టిట్యూషన్ ఉంటుంది కదా, ఫస్ట్ అది హోమోజీనియస్ అవుతుందో కదా ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఐడెంటిఫై చేస్తాం? డివై బై డిఎక్స్ ఇది ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బై జీ ఆఫ్ ఎక్స్ కామా వై ఫామ్లో ఉంటే దిస్ ఈజ్ a homogeneous equation. This is also homogeneous function of same degree ఉన్నట్లయితే సో దట్ ఈస్ homogeneous differential equation అని నేర్చుకున్నాం. దాన్ని ఎలా చేయాలి? ఫస్ట్ y is equal to vx సబ్స్టిట్యూషన్, ఆర్ దీన్ని ఏమంటాం v is equal to y by x డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx is equal to v plus x into dv by dx అవుతుంది. సో ఈ సబ్స్టిట్యూషన్తో మనం సాల్వ్ చేస్తున్నాం. ఓకే, 5 ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చూసుకోండి. అది చూసిన తర్వాతనే ఇక్కడికి రండి. ఓకేనా, ఇంకా మనకి 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఒక 2 ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హింట్స్ ఇస్తాను. సో ఈ హింట్స్ చూసుకుంటూ మీరు ఓన్గా సాల్వ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ సో క్లియర్గా ప్రతి స్టెప్ వినండి, ఇంపార్టెంట్ స్టెప్స్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ దిస్ ఈజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, నౌ rearrange, that means x square minus y square into dx is equal to xy into dy. Now x square minus y square by xy, ఆ xyని ఇటువైపు తీసుకొస్తున్నాను, that is nothing but dy by dx. So this is equation number 1. Now substitution, let y is equal to vx, this is homogeneous differential equation, right? Or v is equal to y by x, this is number 2. So after differentiation we will get y derivative dy by dx is equal to v uv method kada, v into x derivative 1 plus x into dv by dx. This is number 3. This is substitution. Okay, now substitute 2 3 in 1, 2 3 ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే dy by dx ప్లేస్లో ఏం రాయాలండి? v plus x into dv by dx, v plus x into dv by dx, dy by dx అంటే v plus x into dv by dx is equal to ఇందులో x square minus y square అంటే v square x square by x into y, y అంటే vx. Okay, now v plus x into dv by dx is equal to, what is common in this one? X square, 1 minus v square by v into x square, v into x square, x square cancel. నెక్స్ట్ ఏం చేయాలి? అన్నిట్లలో ఇది కామన్ స్టెప్ అండి, ఇలానే వస్తున్నాయి సేమ్ స్టెప్స్, వీలలో వస్తుంది. ఈ వీని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ v. ఓకే, నెక్స్ట్ x into dv by dx, do LCM, v is LCM, 1 minus v square minus v into v square. సో ఫైనల్లీ మనకి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లాగా మారిపోయింది. ఓకే, ఆ y ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? v by 1 minus 2v square dv is equal to dx by x. ఓకే, నౌ వేరియబుల్స్ హోమోజీనియస్ నుంచి దేనిలోకి వచ్చినాం? వేరియబుల్ సెపరబుల్కి వచ్చినాం. నౌ integrating on both sides,
ఇంటిగ్రేషన్ v by 1 minus 2v square dv is equal to ఇంటిగ్రేషన్ dx by x. చూడ్డానికి ఇది క్లియర్గా ఏ ఫార్మాట్లో ఉంది, f dash x by f of x dx is equal to log modulus of f of x plus c. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అయ్యేలా ఉంది. చెక్ చేద్దాం. x డెరివేటివ్ dx ఓకే, 1 డెరివేటివ్ 0, -2 ఇంటూ v స్క్వేర్ డెరివేటివ్ 2v, -2 ఇంటూ 2v ఏమవుతుంది -4v. మరి -4v లేదు కాబట్టి -4తో మల్టిప్లై డివైడ్. ఓకే, ఏంటి మల్టిప్లై డివైడ్ ఏంటంటే -4v. నౌ సో ఎగ్జాక్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తే -1/4 లాగ్ డినామినేటర్ 1 minus 2v square is equal to log mod x plus log mod c. ఓకే, అన్ని లాగరిథంలో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ కూడా లాగరిథం కాన్స్టెంట్ పెట్టేశాను. నౌ log of 1 minus 2v square is equal log a plus log b log ab. ఇక్కడ -1/4 ఇటువైపు వస్తే -4 అవుతుంది. ఓకేనా, బట్ v ఈజ్ ఈక్వల్ ఏంటంటే y బై ఎక్స్ ఫ్రమ్ 2 నుంచి v అంటే y బై ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఏమవుతుంది log 1 minus 2v square 2 into y by x whole square is equal to -4 m into log x అంటే ఏంటి ఫార్ములా, log a plus log b అంటే log ab, m into log x అంటే log x power m అంటే ఏమవుతుంది log cx power -4. both sides logarithm gets cancelled. now 1 minus 2y square by x square is equal to 1 by c power 4 x power 4. లాగరిథం క్యాన్సిల్ చేసిన y బై ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, cx పవర్ -4 అంటే 1 బై cx పవర్ 4, దట్ ఈస్ నథింగ్ బట్ 1 బై c పవర్ 4 x పవర్ 4. వాట్ ఈస్ ఎల్సిఎం హియర్, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై c పవర్ 4 x పవర్ 4. ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. నా ఎక్స్ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇది ఈక్వల్ టు ఈ 1 బై c పవర్ 4ని k అనుకుంటున్నాను. 1 బై c పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు k లెట్ అనుకుంటే, సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా, సింపుల్. ఓకే, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. సేమ్ అన్ని దీనిలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఇదే మెథడ్లో చేయడం ఉంటుంది. ట్విస్ట్ ఎక్కడ అంటే మీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ దగ్గరనే ప్రాబ్లం. ఓకేనా, ఇంటిగ్రేషన్ దగ్గరనే కేర్ఫుల్గా, అంటే మీరు ఇంటిగ్రేషన్స్లో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇది ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సబ్స్టిట్యూషన్ కామన్, ఇక్కడ ఎల్సిఎం కామన్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కామన్, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడము, సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్ ఇది ఇంపార్టెంట్. సో ఇందులో ఏం లేదు, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు సరిపడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో, అవన్నీ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా, సో లెట్ us see నెక్స్ట్ ప్రాబ్లం. 7th ప్రాబ్లం, x square y minus 2xy square into dx is equal to x cube minus 3x square y into dy. now rearrange the terms, అంటే dxని ఇటువైపు తీసుకురండి, దీన్ని ఇటువైపు తీసుకురండి, ఏమవుతుంది dy by dx is equal to, ఇది ఇటువైపు వచ్చింది కదా, ఇది ఇటువైపు వస్తే ఏమవుతుంది x square y minus 2xy square by x cube minus 3x square y. now substitution, same substitution, substitute 2 3 in 1, 2 3 in 1లో సబ్స్టిట్యూట్ ఏంటి ఇది 1. then what happens, dy by dx అంటే ఏంటి v ప్లస్ x dv by dx కదా, is equal to x square into y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి vx minus 2x into y square b square x square by x cube
minus 3x square into vx. Okay, now we place x dv by dx. x square into x ఏంటి x cube కామన్ తీస్తున్నా డైరెక్ట్గా. ఇందులో కూడా x square into x cube బయటకు వెళ్ళిపోతే 2v square మిగులుతుంది బై ఇక్కడ కూడా x cube కామన్ 1 minus x cube బయటకు వెళ్ళిపోతే 3v. బోత్ గెట్స్ క్యాన్సిల్. సో నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసు కదా, v minus 2v square by 1 minus 3v. v bring to right hand side, that become minus v. Now LCM, x dv by dx is equal to, what is the LCM here, 1 minus 3v. So v minus 2v square minus v into 1 minus 3v. x dv by dx 1 minus 3v, v minus 2v square minus v into 1 minus v, minus into minus plus 3v square. Okay, now v gets cancel. So what is remaining, x dv by dx is equal to 3v square minus 2v square, v square by 1 minus 3v. v square by 1 minus 3v కదా. now వేరియబుల్ సపరబుల్, అది ఇటువైపు వస్తే 1 minus 3v by v square into dv is equal to dx by x. now integrating on both sides, what happens, ఇంటిగ్రేషన్ దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను ఎలా, 1 by v squareగా minus 3v by v squareగా, ఇంటిగ్రేషన్ dx by x. now ఒక v క్యాన్సిల్, ఇంటిగ్రేషన్ 1 by v square అంటే ఏమవుతుందండి, minus 1 by v, ఇంటిగ్రేషన్ 1 by v square dv minus 1 by v, minus 3 into 1 by v ఇంటిగ్రేషన్ log mod v is equal to log mod x plus log mod c. now minus 1 by v is equal to, ఇది అటువైపు వెళ్తే log 3 log v కదా, minus 3 log v అటువైపు వస్తే plus 3 log v, log a plus log b log ab log mod cx. 3 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, minus 1 by v is equal to log v cube plus log cx. ఓకేనా. నౌ v వాల్యూ ఏంటండి, vy by x ఫ్రమ్ 2 నుంచి vy by xని రీప్లేస్ చేయండి. ఇంటిగ్రేషన్ అయిపోయింది, ఇంకా ఇంటిగ్రేషన్ ఇక్కడ మేజర్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. నౌ సింప్లిఫికేషన్ ఓన్లీ, మైనస్ 1 by y by x, v అంటే y by x కదా, ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ log a ప్లస్ log b అంటే log ab కదా, v క్యూబ్ అంటే ఏంటి, సరే ఒకసారి అర్థం, v క్యూబ్ ఇంటూ cx మైనస్ ఇదేమవుతుంది, మైనస్ ఎక్స్ బై వై అవుతుంది, లాగరిథమ్ ఆఫ్ v క్యూబ్ అంటే y క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ cx. ఏం లేకపోతే బేస్ ఏమున్నట్టు, లాగ్ ఈ ఉన్నట్టు. నా ఒక ఎక్స్ క్యాన్సిల్, మనకి లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఉంటే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తాం. లాగరిథమ్ టు ఎక్స్పోనెన్షియల్ కన్వర్షన్. దీన్ని కూడా ఈ పవర్ ఇది అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ నుంచి ఎక్స్పోనెన్షియల్కి కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది, సివై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్, సి ఇంటూ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. ఇది అటువైపు తీసుకెళ్ళండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వై క్యూబ్, ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కిందికి రాస్తే ఈ పవర్ ఎక్స్ బై వై, మైనస్ ఎక్స్ బై వై కిందికి వస్తే ఈ పవర్ ఎక్స్ బై వై అవుతుంది. ఎక్స్ స్క్వేర్ అటువైపు తీసుకెళ్ళిన. సో ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వై క్యూబ్ ఇంటూ ఇది ఇటువైపు తీసుకొస్తే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై వై. సో సి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వై క్యూబ్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై వై. వాట్ ఈస్ ద ఆన్సర్? Okay, so this is the answer, is the general solution of given differential equation.
ఓకే, సో అన్నింటిలో సేమ్ ఇదే మెథడ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఇంటిగ్రేషన్ దగ్గర మారుతుంది, అక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకేనా. సో మిగతా ప్రాబ్లమ్స్కి ఇవి 7 ప్రాబ్లమ్స్, మీకు 14 ప్రాబ్లమ్స్ అంటే 7 క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం ఇక్కడ సొల్యూషన్ రాస్తాను, హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సాల్వ్ చేసుకోండి. ఓకేనా. మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా 4 to 7 మార్క్స్ వస్తాయి. ఓకే, అవి సాల్వ్ చేస్తాను, హింట్స్ ఇస్తాను. నెక్స్ట్ 8th ప్రాబ్లంలో రీఅరేంజ్ చేసిన తర్వాత dy/dx ఇలా వస్తుంది. దిస్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీస్ ఆర్ ది సబ్స్టిట్యూషన్స్, అండ్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ you will get this one. Then after వేరియబుల్ సపరేషన్, వీలు ఒకవైపు ఎక్స్లో ఒకవైపు చేయండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఇంపార్టెంట్, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్తో చేయొచ్చు. దట్ ఈజ్ a/b ప్లస్ ఇది 1 + v² అనేది ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి bv + c/1 + v². డూ LCM. And after that comparing coefficients of similar powers. So ఇక్కడ a constant 1, v coefficient c, v coefficient -1, a + b is equal to 1, but a 1 కదా, 1 1 cancel, b 0. సో ఈ కోఎఫిషియంట్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 - v + v² v into 1 + v² is equal to a/b, అంటే 1/v - 1/1 + v². నౌ దీన్ని 4లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది కదా మనకు వచ్చింది ప్రాబ్లం. సో దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్తో చేసాము, చేసిన తర్వాత దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేశాను. నా 1/v dv అంటే log v, -1/1 + v² dv అంటే tan 1v, log x + log c. v is equal to వాల్యూ ఏంటి, y/x ఫ్రమ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తూ log y/x log x ప్లస్ log x అవుతుంది, log c ఇటువైపు వస్తే log c, tan 1v అటువైపు వెళ్తే tan 1y/x, log a + log b log c అంటే log ab/c, x క్యాన్సిల్, బేస్ e ఉంటుంది. నా లాగరిథం నుంచి ఎక్స్పోనెన్షియల్ చేంజ్ చేయడం ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాము. y/c is equal to e to the power of tan 1y/x, then y is equal to c అటువైపు వెళ్తే c into e to the power of tan 1 of y/x is the general solution of given differential equation. Next 9th problem, y² - 2xy into dx plus 2xy - x² into dy is equal to 0. Rearrange the terms, then you will get a homogeneous differential equation. This is the substitution, and after simplification you will get this one. Again partial fractions method. Okay, now integration, careful integration. అదే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అని ఉంటుంది కదా, log mod v ఆ టైప్లో చేస్తూ ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ 1 డెరివేటివ్ 0, -v డెరివేటివ్ -1 కాబట్టి మైనస్తో మల్టిప్లై డివైడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ x - y వస్తుంది LCM, ఇక్కడ మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇటు -1 వస్తుంది. ఇది చేయొచ్చు లేదా అలాగే ఉంచండి, నో ప్రాబ్లం. xy into x - y is equal to కూడా కే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం కాన్స్టెంట్ విషయంలో. ఓకేనా. సో కేర్ఫుల్గా సింప్లిఫై చేయండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 10th ప్రాబ్లం, dy/dx plus y/x is equal to y²/x². దాని నుంచి dy/dx ఏమవుతుంది, y/x whole square minus y/x. దిస్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్. హియర్ v is equal to y/x కదా, సబ్స్టిట్యూట్ చేయండి. సింప్లిఫికేషన్ అగైన్ 4thలో ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి మళ్ళీ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఇంటిగ్రేషన్ 1/v dv అంటే log v కదా, ఆ ఫార్మెట్లో చేసి దెన్ సింప్లిఫికేషన్. ఓకే, కాన్స్టెంట్ గురించి వరీ అవ్వకండి, కాన్స్టెంట్ ఇటున్నా పర్వాలేదు ఇటున్నా పర్వాలేదు, మిగతా xyలు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి.
Next 11th problem, x into dy minus y dx is equal to square root of x square plus y square dx. Minus y dx ఇటువైపు వస్తే ప్లస్ y dx, then dx కామన్, y plus under root of x square plus y square into dx. Now dy by dx is equal to ఈ xతో డివైడ్ చేయండి, y by x అవుతుంది, x root x square plus y square by x అవుతుంది, రూట్ లోపలికి వెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్, దెన్ స్ప్లిట్ చేస్తే 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, దట్ ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు vx, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, దిస్ ఈజ్ కామన్ స్టెప్ ఇన్ ఆల్, సబ్స్టిట్యూట్ 2 3 in 1. dy by dx అంటే ఏంటి, v ప్లస్ ఎక్స్ dv by dx ప్లస్ v ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్, v cancel, variable separation, then దేని ఇంటిగ్రేషన్ sin h ఇన్వర్స్ v, దీని ఇంటిగ్రేషన్ 1 by under root of 1 plus v square d అంటే ఏంటి, sin h ఇన్వర్స్ v is equal log x plus log c. మీకు sin h ఇన్వర్స్ v ఫార్ములా తెలుసు కదా, ఏంటది, log of v plus under root of 1 plus v square. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో నేర్చుకున్నాం మనం. లాగర్థం క్యాన్సిల్, మరి v ఈజ్ ఈక్వల్ వై బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి ఇంత ముందులాగా ఎల్సిఎం చేస్తే ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం, రూట్లో నుంచి బయటకు వస్తే ఎక్స్ అవుతుంది, మళ్ళీ ఎల్సిఎం తీసి అటువైపు పంపిస్తే సి ఎక్స్ ఇంటూ ఎక్స్ సి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇందులో వచ్చేసినట్లయితే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్ వై బై 2x మైనస్ వై, సేమ్ సబ్స్టిట్యూషన్, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ యూ విల్ గెట్ దిస్ వన్. నౌ స్ప్లిట్ చేయండి, 2 into 1 by v square minus 1 dv minus v by v square minus 1 dv integration dx by x. మనకి ఫార్ములా ఉందండి, 1 by a square minus 1 by x square minus a square dx is equal to 1 by 2a log mod x minus a by x plus a. ఓకే, ఆ ఫార్ములా అప్లై చేస్తే 2 ఆల్రెడీ ఉంది, 1 by 2a, a అంటే 1, log of v minus 1 by v plus 1 minus 1 by 2, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 2తో మల్టిప్లై 2తో డివైడ్, మైనస్ 1 by 2, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ చూడండి, v స్క్వేర్ మైనస్ 1 డెరివేటివ్ 2v dv సరిగ్గా ఉంది కాబట్టి లాగ్ మాడ్ డినామినేటర్, ఇది ఇంటిగ్రేషన్ dx by x అంటే log x ప్లస్ ఎక్స్ట్రా కాన్స్టెంట్ log c. నౌ రెండిట్లో 1 by 2 కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది, log of v minus 1 by v plus 1 minus log of v square minus 1 అంటే a square minus b square, a plus b into a minus b is equal to log cx. now 1 by 2 అటువైపు వెళ్తే 2 log cx అవుతుంది, నెక్స్ట్ 2 పైకి వెళ్ళిపోతే log x పవర్ m మైనస్ అటుమని, నెక్స్ట్ log a మైనస్ log b అంటే log a బై b, బై bని 1 by v plus 1 into v minus 1 plus లాగర్థం క్యాన్సిల్, ఒక v మైనస్ 1 క్యాన్సిల్, పైన v మైనస్ 1, కింద v ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ v ప్లస్ 1, v ప్లస్ 1 హోల్ క్యూబ్, v అంటే y బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేస్తే y మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ టు సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై క్యూబ్. ఆన్సర్ మనకి ఎలా ఉందంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, మైనస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై ఇది ఈక్వల్ టు సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై క్యూబ్, ఈ మైనస్ నడిదికి పంపిస్తే x minus y is equal to minus c square into x plus y whole cube, ఈ మైనస్ c స్క్వేర్ని k అనుకుంటే k into x plus y whole cube, కాన్స్టెంట్ ఎక్కడ ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సరే, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ 13th ప్రాబ్లం, x square minus y square into dy by dx is equal to xy. After rearranging the terms, we will get dy by dx is equal to xy by x square minus y square. This is the substitution. After simplification, you will get 1 minus v square by v cube dv is equal to dx by dx. దీని ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామంటే, ఇంటిగ్రేషన్ 1 by v క్యూబ్ అంటే v పవర్ మైనస్ 3 dv, v పవర్ మైనస్ 3 ప్లస్ 1 బై మైనస్ 3 ప్లస్ 1, v పవర్ మైనస్ 2 బై మైనస్ 2, అది కిందికి వస్తే మైనస్ 1 బై 2 v స్క్వేర్, డినామినేటర్ లాగ్ v లాగ్ x లాగ్ c పెట్టట్లేను, పెట్టుకోండి నో ప్రాబ్లం,
కానీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ రావాలంటే ఓన్లీ సి పెట్టాను. ఓకే, నో ప్రాబ్లం, లాగ్ సి పెట్టుకొని చేసినా నష్టం ఏం లేదు. బట్ v = y/x సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ v² అంటే y²/x², x² పైకి వెళ్ళిపోతుంది. మైనస్ log v రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ log v అంటే y/x, log a ప్లస్ log b అంటే log ab, log y/x ఇంటూ x ప్లస్ c, x క్యాన్సిల్. సో log y ప్లస్ c, ఇక్కడ -x² 2y² అటువైపు తీసుకెళ్ళినా నెక్స్ట్ -x² కూడా అటువైపు వెళ్తే x² ప్లస్ 2y² ఇంటూ c ప్లస్ log y = 0 ఈజ్ ద జనరల్ సొల్యూషన్. Last problem of this section, 14th one, 2 dy/dx = y/x plus y²/x². This is the substitution. 2 into dy/dx అంటే ఏంటి, v plus x dv/dx = v plus v². 2 into v 2v, 2 into x 2x dv/dx = v plus v². 2v ఇటువైపు వస్తే v minus 2v minus v. దెన్ వేరియబుల్ సెపరబుల్, ఇక్కడ v² మైనస్ vలో v కామన్ తీస్తే v minus 1. దెన్ అగైన్ పార్షియల్ ఫ్రాక్షన్స్, సబ్స్టిట్యూట్ ఇన్ 4. సో దిస్ ఈజ్ -1/v ప్లస్ 1/v minus 1 dv 1/2 into this one. నౌ -1/v dv అంటే మైనస్ log v, 1/v minus 1 dv అంటే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి log of mod v minus 1, 1/2 log mod x ప్లస్ 1/2 log c. దీనికి మ్యాచింగ్. ఇందులో 1/2 కామన్, log a ప్లస్ log b log ab. ఈ 1/2 పైకి వెళ్ళిపోతే log c x⁴1/2, లాగరిథం క్యాన్సిల్. v minus 1/v, యాక్చువల్గా ఒక స్టెప్ ఇక్కడ ఏం వేస్తున్నా అంటే v minus 1/v = cx⁴1/2. Now squaring on both sides, v minus 1/v whole square = cx⁴1/2 whole square అంటే cx అవుతుంది. మరి v అంటే ఏంటి, y/x, y/x. x LCM తీస్తే y minus x by y, x క్యాన్సిల్ అవుతుంది, హోల్ స్క్వేర్ = cx. దెన్ y minus x whole square by y² ఇటువైపు పట్టుకొచ్చిన దిస్ ఈజ్ ద ఆన్సర్. యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఇది ఉంది కాబట్టి y minus x whole square అన్నా x minus y whole square అన్నా ఒకటే. ఈ కాన్స్టెంట్ ఇటు పెట్టినా ఒకటే. ఓకే, సో దిస్ ఈజ్ టెక్స్ట్ బుక్ ఆన్సర్. ఇదైనా నో ప్రాబ్లం. ఓకే, సో మీకు ఒక దాదాపు 8 ప్రాబ్లమ్స్ క్లియర్గా చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఈ వీడియోలో కలిపి. నెక్స్ట్ మిగతాయి బోర్డు పైన రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే హింట్స్ ఇచ్చాను. మీరు దాన్ని క్లియర్గా 1కి 2 సార్లు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవి 4 మార్క్స్కి 7 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో కూడా 3rd సెక్షన్ ప్రాబ్లమ్స్ చేద్దాం. అవి ఇంకా 7 మార్క్స్కి షూటబుల్ క్వశ్చన్స్ అనమాట. సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.